మేలు చేయాలనే ఆలోచన ఉంది. ఆలోచనలో భాగంగా అదే పనిలో ఉన్నాం తప్పితే ఇంకో పని చేస్తేనే ఆ ప్రచార కార్యక్రమమే ఇంకా నడుస్తున్నట్టే ఉంది తప్పితే సరే కొంత ఎట్లుండాలంటే మనము బేసిక్ గా పని చేస్తున్నామంటే కొంత గ్యాప్ కూడా అవసరం. గ్యాప్ ఉండి దాని మంచి ఆలోచన చేస్తూ మరి ఏంటంటే ఇప్పుడు సెక్రటరియట్ కూడా పోవాల్సి వస్తుంది, నిధులు తీసుకురావాల్సి వస్తుంది, మంత్రులను కలవాల్సి వస్తుంది. మనం ఇక్కడనే మనమే తిరిగితే వాళ్ళు మనల్ని పట్టించుకోవాలి పెద్దవాళ్ళు. వాళ్ళని పట్టించుకోవాలి, ఇక్కడ తిరగాలి, రాజకీయం ఏమవుతుందో చూడాలి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మన క్యాండిడేట్ ఏంది చూడాలి. ఇంకొక పేద మనిషి మన దాంట్లోకి వచ్చి మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి గారు కలిసిన సార్ అన్న మాది ఏంటి పరిస్థితి, ఇదేంటి మా వాళ్ళంతా పరేషాన్ అవుతారు, కింద మీద అవుతారు, మరి ఇదేంటి కథ అంటే నేను పోయి మాట్లాడడం జరిగింది. అంటే ఇన్ని దిక్కులు ఆలోచించాలి. నేనేమో పెళ్లి తిరుగుతున్నా, పొద్దున్న మొత్తం ఇవే వార్తలు వస్తున్నాయి, మొన్న తిరుగుతున్నా, అందరు పరేషాన్ అవుతారు. ఇది ఎక్కడ కథ అని చెప్పి మళ్ళా వాళ్ళ ముఖ్య నాయకులకు మొన్నటికెళ్ళి ఎంబడి ముఖ్యమంత్రి గారిని అన్ని సాయంత్రం పోయి వారిని కలిసాం. గాంధీ భవన్ లో దీపాదాస్ మున్సిపల్ గారిని కలిసాం. పార్లమెంట్ ఎట్లా మనం ఏం చేయాలి, ఏంటి కథ. సో ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సరే ఏదేమైనప్పటికీ సరే ఇప్పుడు ఎట్లుండాలంటే ఓడిపోయిన వ్యక్తులు ఎవ్వరని అంటే ఇంతో అంతో తెలిసిన వాళ్ళు అయితే ఇక పెద్ద మాటలు మాట్లాడాలని మనం పోయినసారి ఓడిపోతే ఏం చేసినాం, అరే మాకు 62,500 ఓట్లు వేసిర్రా, చాలా సంతోషం, ధన్యవాదాలు అని చెప్పలే. దావత పెట్టుకొని తెల్లారికెళ్ళి ఊర్లు తిరుగుకుంటూ పోయి కార్యకర్తలకు మేము ఉన్నామండి. 8.5 ఏళ్ళు తిరిగినాం, 10 ఏళ్ళు. అరే 3 ఏళ్ళు తిరగలేరు, అనే 10 లేకుండా అంత ఓపిక లేదా? మీకు తెలుసో లేదో నా అనుభవం చెప్తున్నా. నేను ఎమ్మెల్యే ఎంతో గొప్పను, ప్రతిపక్ష నాయకుడు అంతే గొప్ప. ఎందుకు గొప్ప అంటే జనం ఉంటాడు, జనం కోసం కొట్లాడు. అధికారంలో ఉన్నాడు ఏంటంటే ఎంతసేపు అడిగిన జవాబు చెప్పాలి, మనం కొట్లాడి. అరే జనం తరఫున కొట్లాడండి కొద్ది రోజులు, కొట్లాడే ఓపిక లేకపోతే ఎట్లా? సమస్యల మీద పోరాడాలి. మాకు మూసి నీళ్లు, స్వచ్ఛమైన నీళ్ళు రావాలి, మాకు కాలువలలో నీళ్లు రావాలి, మంచినీళ్ళు కావాలి, అడగాలి కదా. నిమ్స్ కోసం కొట్లాడాలి, పాదయాత్రలు ఇవన్నీ ఎట్లా చేసినాం ఆ రోజు, అవన్నీ ఎన్ని చేసినాం? 9-8 ఏళ్ళు పని చేసినాం. అంటే అయితే ఆ రోజు ఇంతమంది కార్యకర్తలు బలం చూసుకొని, ఒక నిమిషం అమ్మా, ఈ కార్యకర్తలు వీళ్ళంతా ఈ బలం చూసుకొని అంటే చాలా సంతోషం, ధైర్యంగా ఉండేది. అధికారం ఒకటే కాదు, ఇంతమంది బలం ఉన్నాం, ఇంతమంది కలిసి ఉన్నాం అంటేనే అదే పెద్ద ఫీలింగ్, మనకు ధైర్యం. అట్లాంటి ఫీలింగ్ ఉండే, అది కూడా ఎంజాయ్ చేయాలి. ఇదేంటి పొద్దున్న లేస్తే ఈడేమవుతుంది, ఆడేమవుతుంది, ఈ రోడ్డు అదే వచ్చిన కార్యకర్తలకు టైం ఇస్తలేవు. ఇటు తిరుగు అటు తిరుగు, రివ్యూ మీటింగ్లు, ఇరిగేషన్ కెనాల్స్, రోడ్లు ఏమా, మన జూనియర్ బ్రిడ్జ్ ఏమా, వీటి మీద మాట్లాడుతుంది. అంటే మనం పని చేస్తున్నాం. ఆలోచన సమయం ఎక్కువ ఇవ్వలేదు, అప్పుడే ఒకటే పని ఉంటే. సో ఓట్ల కోసం కొట్లాడినాం, ఓట్ల కొనుగోలు కానప్పుడు కొట్లాడినాం. సో అనేక సమస్యలు, ఒక్క సమస్య మీద పోరాడలే, చాలా కష్టపడ్డాం. సో అది కూడా మంచి అనుభూతి, అది చిన్న విషయం కాదు, అది గొప్ప పని. అట్లాంటి గొప్ప పని మీరు అవకాశం వచ్చింది చేయండి. 3 నెలలకి ఎందుకు తొందర? 3 నెలలు కాలే, తొందర. సో అది జనములు ఉంటే, జనం కోసం నిలబడితే ఆ రోజు జనం అరే ఇట్లున్నదా నాన్న, మనం ఇలా బాగాలేదు, అక్కడెక్కడ పోదాం అంటే అప్పుడు జనం కూడా వస్తారు. చెప్తున్నా, ఏం చేయకుండానే నేను ఇమ్మీడియట్ గా తెల్లాలి. సరే అదొక విషయం పక్కకు పెడదాం. సో మనకు సంబంధించి మన పోచంపల్లికి సంబంధించి, భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి అనేక సమస్యలు ఉంది. ఆ సమస్యల మీద పోరాడుతున్నాం. మనం అన్నిటికంటే మూసి ప్రక్షాళన ఇంపార్టెంట్. మూసి ప్రక్షాళన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు సంబంధించి 1000 కోట్లు మూసికి కేటాయించడం జరిగింది. గత 30-20 ఏళ్ల నుంచి మూసి ప్రక్షాళన కావాలంటారు. ఎందుకంటే మురికి నీళ్లు మన పక్కపట్టి పోతున్నాయి. మన అలీనగర్ కాలువ చూస్తే మురికి నీళ్ళే కదా, మురికి నీళ్ళు అవి పశువులు తాగేటట్టు లేని పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా స్వచ్ఛమైన నీరు రావాల్సిన అవసరం ఉంది. అంటే